ముఖ్యంగా ఈరోజు ఉన్న సబ్జెక్ట్స్లో ఈ స్కూల్ ఎడ్యుకేషన్ గురించి అధ్యక్ష, ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పోర్ట్ఫోలియో కూడా తనకే ఉంది కాబట్టి ఈ విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొస్తేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అధ్యక్ష. అందులో భాగంగానే ఈ మధ్యనే ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఒకే ప్రాంగణంలో, గతంలో ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్ అని 3 రకాలుగా మన విద్యావస్థలో గ్రామాల్లో మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అధ్యక్ష. అవన్నీ ఒకే చోటుకు తీసుకొచ్చి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని ప్రతి నియోజకవర్గానికి ఒకటి అని అంటున్నా అధ్యక్ష. అది విన్నా, నేను పేపర్లో చదివినా. కానీ నాకు తెలిసినంత వరకు నియోజకవర్గానికి కాకుండా అటువంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ని ప్రతి మండల కేంద్రంలో ఒకటి ఏర్పాటు చేస్తే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు మెజారిటీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో కంటే ఎక్కువ ప్రైవేట్ స్కూళ్ళలోనే విద్యార్థులు చదువుకుంటారు అధ్యక్ష. అందుకు సంబంధించిన కొన్ని నెంబర్స్ కూడా నా దగ్గర ఉన్నాయి అధ్యక్ష. ఓవరాల్గా ఈరోజు మన స్టేట్లో 68,72,450 మంది స్కూల్ స్టూడెంట్స్ ఉంటే 39,792 ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు అధ్యక్ష. అందులో 24,222 స్కూళ్ళల్లో 16,80,623 మంది స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు అధ్యక్ష. అందులో సగం కంటే తక్కువ 11,832 ప్రైవేట్ స్కూళ్ళల్లో 43,58,360 మంది స్టూడెంట్స్ అవుతున్నారు అధ్యక్ష. అంటే ఈ రాను ఏమవుతుందంటే గత కొంతకాలంగా అధ్యక్ష గవర్నమెంట్ స్కూల్కి పోతందుకు ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తలేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి అధ్యక్ష. సరి అయిన మౌలిక వసతులు లేకపోవడం, స్టాఫ్ కానీ, ఫర్నిచర్ కానీ, ఎన్నో రకాల మినిమం ఫెసిలిటీస్ కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో లేవు అధ్యక్ష. మరి ఎక్కడ ఏం జరుగుతుందో పొరపాటు. మరి గత ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు వచ్చిపోయినాయి. విద్య అనేది ఎంత ఇంపార్టెంట్ సబ్జెక్టు. నెంబర్ 1 విద్య, వైద్యం అనేది సమాజానికి మనకు 2 కళ్ళ లాంటివి. అటువంటి విద్యని మరి 80 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ రోజు కూడా అధ్యక్ష నా నియోజకవర్గంలో, మునుగోడు నియోజకవర్గంలో ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్స్ కలిసి 330 స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష. మొత్తం స్టూడెంట్స్ 9,750 మంది స్టూడెంట్స్ ఉన్నారు అధ్యక్ష. అంటే యావరేజ్గా ప్రతి స్కూల్లో 30 మంది ఉన్నారు. చాలా బాధాకరం అధ్యక్ష. ఇప్పుడు కూడా మన తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మిగులు బడ్జెట్ తోటి హైదరాబాద్ రాజధానిగా వచ్చిన తెలంగాణలో ధనిక రాష్ట్రం అనుకుని మనం చెప్పుకునే మనము ఈ తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో పేదలకు న్యాయం జరుగుతుంది, ముఖ్యంగా విద్య, వైద్యం విషయంలో పేదలందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి భావిస్తున్న తరుణంలో గత ప్రభుత్వ 10 ఏళ్ల కాలంలో నిజంగా ఈ 2 విషయాల్ని గాలికి వదిలేసారు అధ్యక్ష. అందులో ముఖ్యంగా చెప్పాలంటే అధ్యక్ష, ఈరోజు మన పల్లెల్లో, మన స్కూళ్ళల్లో, ఇప్పుడు కూడా మనం చిన్నప్పుడు చదువుకున్న స్కూళ్ళల్లో క్లాస్ రూమ్స్ కానీ, ఫర్నిచర్ కానీ, కాంపౌండ్ వాల్ కానీ, ప్లే గ్రౌండ్ కానీ, బాలికలకు టాయిలెట్స్ కూడా లేవు అధ్యక్ష. ఒక్కొక్క టీచర్ ఉన్న స్కూల్స్ సింగిల్ టీచర్ విధానం ఉంది అధ్యక్ష. ఒకటే టీచర్ ఉంటాడు ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ కాదు. నాకు ఇంతవరకు అర్థం కాలే. అక్కడ 100 మంది స్టూడెంట్స్ ఉంటారు, ఒకటే టీచర్ అధ్యక్ష. ఒకటే టీచరు ఆ స్కూల్ మొత్తం రన్ చేస్తారు అధ్యక్ష. నేను ప్రభుత్వానికి మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి నా విజ్ఞప్తి ఏంటంటే అధ్యక్ష, ఈ సింగిల్ టీచర్ ఉన్న ప్రైమరీ స్కూల్స్ని ప్రీ స్కూల్స్గా కన్వర్ట్ చేయాలి అధ్యక్ష. ప్రీ స్కూల్గా కన్వర్ట్ చేస్తే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వరకు ఆ స్కూళ్ళు అప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోద్ది అధ్యక్ష. రిమైనింగ్ ఇప్పుడు మనం ఏదైతే అనుకుంటున్నామో ప్రభుత్వం ఆలోచిస్తుందో సరౌండింగ్లో నియరెస్ట్లో మేజర్ విలేజ్లో ఎక్కడైతే క్లస్టర్ స్కూల్గా ఏర్పాటు చేసి 1వ తరగతి నుంచి
12వ తరగతి వరకు ఇంటర్మీడియట్ విధానం తీసేసి 11th 12th క్లాస్ పెడతా అంటారు కాబట్టి అది చాలా మంచి ఆలోచన. ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ పోర్ట్ఫోలియో నిర్వహిస్తున్నారు కాబట్టి దాన్ని కూడా సమూలమైన మార్పులు తీసుకురావాలని చెప్పి తెలంగాణ విద్యారంగంలో ఆ తెలంగాణ పబ్లిక్ స్కూల్లో ప్రతి మండల కేంద్రంలో ఒకటి మామూలుగానైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో అధ్యక్ష ఈ లెక్కల ప్రకారం చూస్తే గవర్నమెంట్ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ కంటే ఎక్కువ ప్రైవేట్ దగ్గరనే ఎక్కువ స్ట్రెంత్ ఉంది అధ్యక్ష. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది అధ్యక్ష, మనం సమాజంలో 75% మధ్యతరగతి పేదవాళ్ళు ఉంటారు అధ్యక్ష. వాళ్లకు విద్య వైద్యం అందించాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది. కానీ ఈరోజు రివర్స్ ఉంది అధ్యక్ష. 75% పీపుల్ ప్రైవేట్ స్కూళ్ళకి పోతుండ్రు, ప్రైవేట్ కాలేజీలకు పోతుండ్రు. 25% మాత్రమే గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ కాలేజీలో చదువుతుండ్రు. వైద్య రంగంలో కూడా అంతే ఉంది అధ్యక్ష. కాబట్టి దీన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకొని తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ని పెద్ద ఎత్తున ఒకటి కాదు మండలానికి ఒక 3-4 స్కూల్ చేసినా కానీ రాబోయే రోజుల్లో ప్రైవేట్ స్కూల్కు ఎవరు కూడా పంపించారు అధ్యక్ష. కేవలం మన దగ్గర ఫెసిలిటీస్ లేవు, సరి అయిన బోధన లేదు, బిల్డింగ్స్ లేవు, అన్ని రకాలుగా పట్టించుకునే నాదులు లేడు ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో అన్న ఉద్దేశంతో పేదవాళ్ళు వాళ్ళు ఎంత కష్టపడైనా సరే చుట్టుపక్కల గ్రామాల ప్రైవేట్ స్కూల్కి ఏదైనా మా మండల హెడ్ క్వార్టర్కు ఆటోలలో బస్సులలో పంపిస్తున్నారు. కానీ గవర్నమెంట్ స్కూల్ ఊర్లోనే గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది అధ్యక్ష, కానీ పిల్లల్ని పంపిస్తలేరు. నేను చాలా స్కూల్లో ట్రై చేసే స్కూల్ టీచర్స్ లేరు, స్టాఫ్ లేరు, క్లాస్ రూమ్స్ లేవు, బెంచెస్ లేవు. ఏం చేయలేక వాళ్ళు విలేజ్ దగ్గర 12 కిలోమీటర్లు చిన్న చిన్న పిల్లల్ని పంపిస్తారు అధ్యక్ష. నేను మా మున్గోడు నియోజకవర్గం చూస్తే గవర్నమెంట్ స్కూల్లో 200-300 మంది హై స్కూల్లో ఉంటే అదే ప్రైవేట్ స్కూల్ ఉంటే 2000 మంది స్టూడెంట్స్ ఉంది అధ్యక్ష. అంటే దాని అర్థమైంది గవర్నమెంట్ స్కూళ్ళల్లో సరైన వసతులు లేవు, ఉన్నామా తిన్నామా తెల్లారిందా అన్నట్టే ఆ విధంగా నడుస్తుంది తప్పితే సీరియస్గా ఎడ్యుకేషన్ మీద గవర్నమెంట్ ఫోకస్ చేయాలి అధ్యక్ష. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యంగా మనం అన్ని సంక్షేమ పథకాలు పెడుతున్నాం, ఎన్నో రకాలుగా మనం పేదలకు అండగా ఉండాలనుకుంటాం. కానీ వాళ్ళకి విద్య విషయంలో మనం మొదటి నుంచే వాళ్ళ ఫౌండేషన్ స్ట్రాంగ్ చేస్తే వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడితే ఎక్కడైనా వాళ్ళు చదువుకొని ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు వ్యాపారాలు ఏదో ఒకటి చేసుకొని బతారు అధ్యక్ష. ఒక వీక్ ఫౌండేషన్ ఉంటుంది. మనం మంచి ఎడ్యుకేషన్ ఇవ్వకపోతే, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వకపోతే చిన్నప్పటి నుంచి వాళ్ళకు స్పోర్ట్స్లో కూడా గేమ్స్లో కూడా ఒక ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి వాటి మీద మనం ఫోకస్ చేయాలి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష హాస్టల్స్ విషయానికి వస్తే అధ్యక్ష ఉదాహరణకు మా మున్గోడు నియోజకవర్గంలో 18 హాస్టల్స్ ఉన్నాయి అధ్యక్ష. కేజీబీవి గర్ల్స్ హాస్టల్స్ 6, బీసీ రెసిడెన్షియల్ మహాత్మా జ్యోతిరావు పూలే గర్ల్స్ హాస్టల్ 1, బాయ్స్ 1, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూలు బాయ్స్ హాస్టల్ 1, ఎస్టీ రెసిడెన్షియల్ హాస్టల్ 1, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ గర్ల్స్ 1, బాయ్స్ 1, 2, తెలంగాణ రెసిడెన్షియల్ జనరల్ చౌటుప్పల్ అంటే మీకు తెలుసు అధ్యక్ష సర్వెల్, ఇది మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1970s పివి నరసింహారావు ఆధ్వర్యంలో అప్పటి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పెట్టిన సర్వెల్ స్కూల్ అందరికీ తెలుసు. అదేవిధంగా తెలంగాణ మోడల్ స్కూల్ ఎడ్యుకేషన్ అని చెప్పి 4 ఇలా 18 ఉన్నాయి అధ్యక్ష. ఎంత బాధాకరమైన విషయం అంటే అధ్యక్ష నేను ఆల్మోస్ట్ అన్ని ఒకదాని తర్వాత 18 హాస్టల్స్ పోయినా అధ్యక్ష. పర్సనల్గా విజిట్ చేసిన హాస్టల్ల ఫెసిలిటీస్ ఎట్లున్నాయి. ఒక్కొక్క రెసిడెన్షియల్ హాస్టల్లో గర్ల్స్ బాయ్స్ దాంట్లో 300 to 400 మధ్యన ఉన్నారు అధ్యక్ష. అంటే అక్కడ పోయినప్పుడు నిజంగా కేజీబీబీ మరి కూడా ఫస్ట్ నేను విజిట్ చేసిన అధ్యక్ష 360 మంది గర్ల్స్ ఉంటే 8 బాత్రూమ్లు 8 లాట్రిన్లు ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళు నాతో మాట్లాడడం ఏంటంటే గర్ల్స్ మాట్లాడుకుంటా 3 hours మేము లైన్లో నిలబడాలి సార్, మాకు సరిగా నీళ్ళు రావు, డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ లేదు, మేము 360 మంది గర్ల్స్ ఉన్నాం, ఈ బాత్రూమ్ల పరిస్థితి ఇది, ఈ లాట్రిన్ల పరిస్థితి అంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆ పిల్లలు
వాళ్ళ తల్లిదండ్రులకు ఏం చెప్పుకోలేకపోతున్నట్టుండ్రు. వాళ్ళ కళ్ళలో నీళ్ళు చూసిన అధ్యక్ష నేను. డైనింగ్ హాల్ లేదు, కిచెన్ సరిగా లేదు, టాయిలెట్స్ లేవు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు. డార్మెటరీ ఏదైతే డార్మెటరీ ఉందో అదే క్లాస్ రూమ్ డే టైంలో, నైట్ టైంలో డార్మెటరీ. ఫ్యాన్స్ లేవు, ఫర్నిచర్ లేదు, మెష్ లేదు, దోమలు ఉన్నాయి, గ్రౌండ్ లేదు, ఇది చెప్పుకుంటూ పోతే నేను చెక్ లిస్ట్ తయారు చేసిన అధ్యక్ష. ఒక 15 రకాల సమస్యలు ఏదైతే ఉండాలనో గర్ల్స్, పేద తల్లిదండ్రులు, కూలికో నాలుకో బయటోళ్ళు, వ్యవసాయ కూలీలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు పిల్లల్ని హాస్టల్లో మన గవర్నమెంట్ మన మీద నమ్మకంతో వేసిపోయిండు. నిజంగా అక్కడ హాస్టల్ వాడేనడితే నాకేం తెలియదు అంటది. 360 మంది ఉన్న హాస్టల్లో ఒక కుటుంబంలో మన పిల్లల్ని, 2 పిల్లలు ఉంటే భార్యాభర్తలు నాకు ఎంత అలర్ట్గా ఉండి వాళ్ళని మానిటరింగ్ చేస్తాం అధ్యక్ష. 360 మెంబర్స్ గర్ల్స్ ఉంటే వాళ్ళని పట్టించుకునే నాదుడే లేదు. మన గవర్నమెంట్ మెస్ ఛార్జీలు 40% పెంచింది, కానీ మానిటరింగ్ లేకపోవడం వల్ల క్వాలిటీ పెరగలే. వాళ్ళు ఏమంటారు, పని ఏమంటే నేను అందరిని పిలిచి మాట్లాడినా, మాకు 9,500 రూపాయలు శాలరీ ఉంది, మాకు సరిపోవట్లేదు, మేము ఇన్ని గంటలు పనిచేస్తున్నాం, మా శాలరీ 9,500 సార్ మాకు వచ్చేది నెలకు అని చెప్పి ఆ మహిళలు, వంటగదిలో పనిచేసేటోళ్ళు, అసిస్టెంట్స్, స్వీపర్స్ మినిమం మాకు 15,000 శాలరీ ఇప్పేయండి అంటున్నారు అధ్యక్ష. మరి అటువంటి స్టూడెంట్స్ని మనము, ముఖ్యంగా గర్ల్స్ని టేక్ కేర్ చేయాలంటే వాళ్ళే సంతోషంగా లేనప్పుడు వాళ్ళు ఏం సర్వీస్ చేస్తారు అధ్యక్ష. కాబట్టి ప్రభుత్వం రెసిడెన్షియల్ హాస్టల్స్ విషయంలో మా దగ్గరనే 18 ఉన్నాయంటే ఓవరాల్గా నాకు తెలిసి ఒక్కొక్క నియోజకవర్గానికి 17-18 హాస్టల్స్ ఉన్నాయంటే దాదాపు 1800 ఉంటాయి అధ్యక్ష. దాదాపు 10 లక్షల మంది స్టూడెంట్స్ ఉండే అవకాశం ఉంది అధ్యక్ష. ఈ రకంగా ఈ రోజున్న విద్యా వ్యవస్థలో అన్నిటికంటే ఇంపార్టెంట్ అధ్యక్ష మన పిల్లల ఆరోగ్యం, వాళ్ళ చదువు, వాళ్ళ పోషకాహారం విషయంలో ఈ ప్రభుత్వం పేద విద్యార్థుల విషయంలో ఎఫోర్డబిలిటీ ఎంతమందికి ఉందో అధ్యక్ష, నాకు తెలిసినంత వరకు ఈ కార్పొరేట్ హాస్పిటల్లో, కార్పొరేట్ స్కూల్లో చదువుకునే స్తోమత, తల్లిదండ్రులకు చదివించే స్తోమత ఓ 10 to 15%, మ్యాక్సిమం 25%, అంతకంటే ఎక్కువ ఉండరు అధ్యక్ష. మరి ఆ 75% పేద కుటుంబాలకు, పిల్లలకు ఈ చదువు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష. ఇది మరి ఈసారి బడ్జెట్లో మన ఫైనాన్స్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారు మరి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఓవరాల్గా 3,24,000 కోట్ల బడ్జెట్లో నెంబర్ 1 ప్రయారిటీ చేయాల్సిన విద్యకు అత్యంత తక్కువ, అంటే 29 రాష్ట్రాల్లో తక్కువ బడ్జెట్ కేటాయించిన విద్య కేటాయించిన స్టేట్ తెలంగాణ స్టేట్ అధ్యక్ష. 8.2% పెట్టిందంట. 8.2%. నేను అదే అంటున్నా అధ్యక్ష, ఎందుకో ఎక్కడనో పొరపాటు జరుగుతుంది. 80 ఏళ్ల స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వ బడులు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మన పిల్లలు చదువుకునే పరిస్థితి, పేదలు హాస్పిటల్ పోయే పరిస్థితి లేదు అనే విషయం మన అందరికీ తెలుసు అధ్యక్ష. ఎంత పేదవారైనా సరే, ఆస్తులు అమ్ముకునైనా సరే, ఆపద వస్తే, ఆరోగ్యం ఖరాబ్ అయితే ప్రైవేట్ హాస్పిటల్ పోతారు, కానీ అదే గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలంటే గత్యంతరం లేని తప్పనిసరి పరిస్థితులు పోతున్నారు తప్పితే నిజంగా వాళ్లకు 100% క్వాలిటీ ట్రీట్మెంట్ దొరుకుతుంది, ప్రాణాలు కాపాడుకుంటామన్న నమ్మకం మాత్రం ఇప్పటికి కూడా మన ప్రభుత్వం కల్పించలేకపోయింది. మా చౌటుప్పల్ హాస్పిటల్ అధ్యక్ష, ఎవరు డాక్టర్లు ఉన్నాయి అధ్యక్ష, దాంట్లో పనిచేసే గవర్నమెంట్ డాక్టర్లే ప్రైవేట్ క్లినిక్లు ఉన్నాయి వాళ్ళకు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకు వాళ్ళు చెప్తారు ఇక్కడ మంచిగా కాదు, ఏం లేదు, ఏం స్కానింగ్ కాదు, మీరు అక్కడ పోరని చెప్తారు. మరి ఏం చట్టమో, గవర్నమెంట్ హాస్పిటల్లో పని చేసుకుంటా, గవర్నమెంట్ జీతం తీసుకుంటా, మళ్ళీ ప్రైవేట్గా వాళ్ళు ఈ విధంగా ప్రభుత్వం. నేను చెప్తున్నా అధ్యక్ష, 2.5 సంవత్సరాలు అయింది మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి, ప్రజాప్రభుత్వం. గత ప్రభుత్వం ఎన్నో ఆశలు లేపింది.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కాదని కేసీఆర్ గారి మాటలు నమ్మి 2 సార్లు ఓటేసి గెలిపిస్తే కానీ ఏ ఒక్కరి జీవితాల్లో, పేద ప్రజల జీవితాల్లో మార్పు మాత్రం రాలేదు అధ్యక్ష. కాంట్రాక్టర్ల కోసం డిజైన్ చేసి వాళ్ళు చెప్పిన డిజైన్ల ప్రకారం వాళ్ళు చెప్పిన ప్రాజెక్టులు అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. కానీ పేదవాళ్ళ విషయంలో మాత్రం నిజంగా గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న పేదవాళ్ళకు మాత్రం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళ ఆశలు నెరవేరలేదు, వాళ్ళ కష్టాలు పోలేదు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, ఈ విషయంలో మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ విద్యా వ్యవస్థ మీద ఇంకా సమయం కేటాయించి గ్రాస్ రూట్ లెవెల్లో జరుగుతున్న మన కార్యక్రమాలని మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉండాలి అధ్యక్ష. మానిటరింగ్ లేకపోతే మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా గవర్నమెంట్ కింద పేదలకు అందుతుందా, స్టూడెంట్స్ కానీ వాళ్ళంతా కరెక్ట్గా మానిటరింగ్ చేస్తుందా అనే సిస్టమ్ లేకపోతే అది కింద దాకా చేరాదు అధ్యక్ష. కాబట్టి అదొక్కటి చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటూ, మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి కూడా, ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా ఇంకా మరొకసారి ఆలోచన చేయండి. ఎప్పటికైనా ఈ రోజు కాదు, మా నియోజకవర్గం మధ్య కావచ్చు, తెలంగాణ మొత్తంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ బడుల పరిస్థితి భయంకరంగా ఉంది. మనం వెంటనే దీని మీద చర్యలు తీసుకొని వీలైనంత ఎక్కువ బడ్జెట్ కేటాయించి పేదలకు అండగా ఉండి వాళ్ళ పిల్లల చదువు విషయంలో, రెసిడెన్షియల్ హాస్టల్ విషయంలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి అధ్యక్ష. ఎందుకంటే పిల్లల్ని మన మీద బాధ్యతతోటి పేద తల్లిదండ్రులు అప్పచెప్పి వెళ్ళిపోతుండ్రు. కానీ అక్కడ భయంకరమైన పరిస్థితులు అధ్యక్ష. నేను చెప్పిన స్కూల్లో నాకు బాగా అనిపించి మా తల్లిగారి పేరు మీద కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పేరు మీద వెంటనే నేను కస్తూరిబా స్కూల్కి ఇంజనీర్లు పంపించి మా స్టాఫ్ని పంపించి దాదాపు 2.5 కోట్లు ఖర్చు పెట్టి క్లాస్ రూమ్స్, 30 బాత్రూమ్లు, 30 లాట్రిన్లు, డైనింగ్ హాలు ఇవన్నీ ఒక స్కూల్ కట్టగలిగిన అధ్యక్ష. 100% ఏదైతే చెక్ లిస్ట్ తయారు చేసినామో ఒక 90 days ప్రోగ్రాంలో ఆ స్కూల్ని కంప్లీట్ చేయించినాం అధ్యక్ష. అదేవిధంగా నేను బట్టి విక్రమార్క గారికి ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఎడ్యుకేషన్ విషయంలో ముఖ్యంగా రెసిడెన్షియల్ హాస్టల్స్ ఉండే పిల్లల విషయంలో అన్ని రకాల సదుపాయం కానీ, బాలికల వసతిలో ముఖ్యంగా టాయిలెట్స్ల విషయంలో కానీ, వాళ్ళు తీసుకునే ఆహార నాణ్యత విషయంలో కానీ ప్రత్యేకమైన నిధులు కేటాయించాలి. వెంటనే ఇమీడియట్గా వార్ ఫుడ్ బేసిస్లో రాష్ట్రంలో ఉన్న రెసిడెన్షియల్ హాస్టల్స్ అన్నిటి మీద ఒక ప్రత్యేకమైన ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి, ఎందుకంటే అధ్యక్ష డబ్బులతో నేను చెప్పిన 90 daysలోనే అన్ని ప్రోగ్రామ్ చేసిన అధ్యక్ష. ఒక దాంట్లో ఇంకా 17 హాస్టల్స్ మేము చేయాలి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మరొకసారి మీ ద్వారా ఈ పేద విద్యార్థుల కోసం అన్ని కులాల వారికి మెరిట్ స్టూడెంట్స్ని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో పెద్ద ఎత్తున మనము కార్యక్రమం చేపట్టి వాళ్ళని ముందుకు తీసుకుపోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి గారు కలిసి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏదైతే తీసుకొచ్చారో అధ్యక్ష, అది చాలా గొప్ప పథకం. దాదాపు 200 కోట్ల రూపాయలతోటి 20 ఎకరాలలో రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో 100 స్కూళ్ళు, అంటే దాదాపు ఒక స్కూల్లో 2500 మంది స్టూడెంట్స్, అంటే కొన్ని బాలువ కొన్ని బాలికలు దాదాపు 2,50,000 మంది బాల బాలికలకు ఒక అంతర్జాతీయ ప్రమాణంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం చేపట్టడం అనేది ఇది నిజంగా ఒక చరిత్రలో మిగిలిపోయిన నిర్ణయం అధ్యక్ష. ఇది బహుశా దేశ చరిత్రలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున పేద విద్యార్థుల కోసం, విద్యార్థుల కోసం ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం మాత్రం నిజంగా అభినందనీయం, ప్రశంసనీయం. మీ ద్వారా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, మన ఉప ముఖ్యమంత్రి గారికి నేను ఒక శాసనసభ్యునిగా మా నియోజకవర్గాన్ని కూడా, మున్గోడు నియోజకవర్గాన్ని కూడా 200 కోట్లతోటి స్కూల్ శంకుస్థాపన చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. ఇటువంటి స్కూల్ ఒకవేళ వచ్చిన తర్వాత కంప్లీట్ రాబోయే రోజుల్లో కంప్లీట్ అయితే మాత్రం
నిజంగా ఇటువంటి చిన్న చిన్న హాస్టల్స్ ఏదైనా ఉంటాయి, ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో 100 బాలులకు 100 బాలికలకు ఇస్తే అధ్యక్ష ఈ చిన్న చిన్న హాస్టల్స్ అవసరం లేదు పడదావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ చిన్న చిన్న హాస్టల్స్ మెయింటైన్ చేయాలంటే కూడా కష్టమవుతుంది. కాబట్టి అదొక మంచి కార్యక్రమం అధ్యక్ష. ఆ విషయంలో నిజంగా ప్రభుత్వాన్ని నిజంగా అభినందిస్తున్న అధ్యక్ష, మంచి కార్యక్రమం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మీకు తెలుసు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సోదరులు పక్కన ఉన్నారు, అయిపోయింది. ఇది ఇంపార్టెన్స్ అధ్యక్ష. అదే అండి, అది కూడా ఉన్నారు. ఇంకో ఆయన పెద్ద సోదరుడు అధ్యక్ష, రెండో సోదరుడు మా ఎల్డర్ బ్రదర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇద్దరు సోదరులు ఉన్న అధ్యక్ష ముందుగా ఉన్నారు. గతంలో తెలంగాణ రాకముందుకు మా జిల్లా సోదరులు చెప్తున్నా, మీరు రాష్ట్ర సోదరులు, మా జిల్లా సోదరులు ఈరోజు అధ్యక్ష తెలంగాణ రాకముందుకు కాంగ్రెస్ పార్టీ ఎంతో ఆలోచన చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో ప్రాజెక్టుల రూపకల్పన చేసి ఎన్నో లక్షల ఎకరాలకు తక్కువ ఖర్చుతో నీళ్ళిచ్చింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మీకు తెలుసు, నేను ఎక్కువ డీటెయిల్స్ పోను. ఎందుకు డీటెయిల్స్ పోనంటే గత 2.5 సంవత్సరాల నుంచి ఈ అసెంబ్లీ వేదికగా బయట ప్రాజెక్టుల పేరు మీద రీడిజైన్ పేరు మీద లక్షల కోట్ల అప్పు చేసి అనవసరంగా ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు ఏ విధంగా చేసిండ్రో గతంలో పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం మనందరం కూడా విన్నాం, 100 సార్లు 1000 సార్లు చర్చించుకున్నాం. అందుకని నేను ప్రత్యేకంగా ఈసారి దాని గురించి ఎక్కువ డీటెయిల్స్గా పోను అధ్యక్ష. ఎందుకంటే సేమ్ సబ్జెక్టు ముఖ్యమంత్రి గారు, మన ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్నో సందర్భాల్లో వాళ్ళు చేసిన నిర్వాహకం ఏంది, తుమ్మిడి దగ్గర కట్టాల్సిన ప్రాణహిత జయల ప్రాజెక్టుని కేవలం కాంట్రాక్టర్ల కోసం ఇంజనీర్లు చెప్పినా వినకుండా కేసీఆర్ ఒక ఇంజనీర్ లాగా మారి మేడిగడ్డకు స్థలానికి బ్యారేజీని మార్చి అది కూలిపోయి సుందిల్లా అన్నారం సీపేజ్ అయి ఏ విధంగా 1,00,000 కోట్ల రూపాయలు నీటిపాలు చేసినో మనందరికీ తెలిసిన విషయమే అధ్యక్ష. అందులో డీటెయిల్గా పోను. వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల ఇదే రాష్ట్రమే అప్పుల పాలైంది అధ్యక్ష. కానీ నేనేమంటున్నా, ఈ 1,87,000 కోట్ల రూపాయలు 10 ఏళ్ళలో ఖర్చు పెట్టి మనకేమన్నా సాగునీరు ఇచ్చిండ్రా? పోని పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరము ఇంకో ప్రాజెక్ట్ ద్వారా అంటే 1 ఎకరానికి సాగునీరు అందలేదు అధ్యక్ష. మీకు ఒక ప్రత్యేకంగా ఒక ఇంపార్టెంట్ ఏం చెప్తున్నా అంటే, ఉదాహరణకు మా మునుగోడు నియోజకవర్గం దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించిన డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అధ్యక్ష, అది పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో ఇంటర్నల్గా భాగంగా 0.5 TMC తోటి 60 రోజుల్లో 30 TMCలు తీసుకొచ్చి దేవరకొండ మునుగోడు నియోజకవర్గం, ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గం అత్యంత ఫ్లోరైడ్ ఉన్న ప్రాంతం ఈ ప్రపంచంలో గ్లోబ్లో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తేందుకు ఆ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు అధ్యక్ష. కేసీఆర్ హడావుడిగా వచ్చి మా మునుగోడులో శివనగూడెం రిజర్వాయర్కు 10 సంవత్సరాల ముందే కూర్చొని 2 సంవత్సరాలు కంప్లీట్ చేస్తా అని చెప్పింది అధ్యక్ష. ఆశ్చర్యం ఏంటంటే ఈ ప్రపంచంలో కూడా ఎక్కడ జరగకుండా అధ్యక్ష, ల్యాండ్ ఎక్విజిషన్ చేయకుండా, రైతుల భూములు సేకరించకుండా, R&R చేయకుండా మొత్తం గ్రామాల్లో ఉన్న పేదల్ని రైతుల్ని ఇబ్బంది పెట్టి బలవంతంగా పోలీసులను పెట్టి లాక్కొని టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకు రిజర్వాయర్లని దాదాపు కంప్లీట్ చేసిన అధ్యక్ష. 5,000 కోట్ల రూపాయలు ఇప్పటికి ఖర్చు పెట్టారు డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లా. గొప్ప విషయం ఏంటంటే ఈ రిజర్వాయర్లని కంప్లీట్ చేసిన దాదాపు, కానీ హెడ్ వర్క్స్ ఎక్కడికి వెళ్ళైతే నీళ్ళు తీసుకురావాలనో, మరి సోర్స్ తీసుకునే వాటి నార్లాపూరా, ఏదులనా, ఒట్టెమా, కర్వేనా, ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకురావాలనో
డిసైడ్ చేయలేదు అధ్యక్ష. ఇంత మహానుభావుడు గొప్ప మనిషి అంటే కేసీఆర్ గారు 5,000 కోట్లు హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చి కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చి రిజర్వాయర్లు కంప్లీట్ చేసి కానీ నీళ్ళు ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలనో డిసైడ్ చేయలేదు. ఆ పనులు హెడ్ వర్క్స్ స్టార్ట్ కాలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఎంతో ఆలోచించి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మా అందరి కోరిక మేరకు ఈ ప్రజాధనం వృధా చేసి ఈ ప్రాంత ప్రజల కష్టాలు కూడా పోలేదు. మీరు వెంటనే చర్యలు చేపట్టాలంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చొరవ తీసుకొని ప్రత్యేకంగా ఒక నల్లగొండ జిల్లా వాసిగా, మాజీ పార్లమెంట్ సభ్యునిగా, జిల్లా మంత్రిగా, ఇరిగేషన్ శాఖ మంత్రులుగా పట్టుబట్టి క్యాబినెట్ మీటింగ్లో ఒక 6-7 గంటల పాటు డిస్కస్ చేసి ఏదో నుంచి వాటర్ టన్నల్ ద్వారా 16 కిలోమీటర్ టన్నల్ ద్వారా తీసుకొచ్చి దాదాపు 4 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీరు అందించాలని చెప్పి ప్రయత్నం మొదలుపెట్టిన అధ్యక్ష. మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, అలాగే ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారిని ప్రత్యేకంగా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. రిజర్వాయర్లు భూములు సాక్రిఫైస్ చేసిన రైతులు రిజర్వాయర్లు కంప్లీట్ అయినాయి కానీ కాలువ పనులు కాలేదు, హెడ్ వర్క్ స్టార్ట్ కాలేదు, కెనాల్స్ తోమలేదు. రిజర్వాయర్ కంప్లీట్ చేస్తే పొలాలకు నీళ్ళు ఎట్లా వస్తాయి అధ్యక్ష? కాలువలు తోమాలి, డిస్ట్రిబ్యూటర్ తోమాలి, హెడ్ వర్క్స్ కంప్లీట్ కావాలి. కానీ ఈ రోజు వరకు కూడా నత్తనడక నడుస్తుంది అధ్యక్ష పనులు. కాంట్రాక్టర్లు బిల్లులు లేవని చెప్పి ఎప్పుడు అడిగినా పనులన్నీ ఆపేసారు అధ్యక్ష. ప్రస్తుతానికి డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వర్క్స్ మొత్తం ఆగిపోయినాయి అధ్యక్ష. చెప్తా, నాకేం భయం లేదు. అధ్యక్ష ఏమంటారు అంటే, నేను అధికార పార్టీ ఎమ్మెల్యేకి ఒక మాట చెప్తున్నా బాధతోటి అధ్యక్ష. కేవలం మంత్రుల నియోజకవర్గంలో, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారు, వాళ్ళు బిల్లు వస్తున్నాయి కానీ ఎమ్మెల్యేల నియోజకవర్గంలో మాత్రం బిల్లులు రావడం లేదు అధ్యక్ష. ఇది ఎందుకు? ఎమ్మెల్యే లేకుంటే ముఖ్యమంత్రి మంత్రులు ఉన్నారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఉందా? ఈ ఎమ్మెల్యేలు అందరూ కలిస్తేనే ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ అయింది. గవర్నమెంట్ ఫామ్ అయితేనే ముఖ్యమంత్రి మంత్రులు. మంత్రుల చుట్టూ అడుక్కోవాల్సిన పరిస్థితి, ముఖ్యమంత్రి దగ్గర బిల్లు కోసం పోవాల్సిన పరిస్థితి ఏంటి అధ్యక్ష? ఇది చాలా బాధాకరం. ఎమ్మెల్యేలకు ప్రయారిటీ ఇవ్వాలి. ఏదైతే మీరు టాప్ ప్రయారిటీలో మీరు అధ్యక్ష, గతంలో కేసీఆర్ గారు కానీ, వాళ్ళ ప్రభుత్వం కానీ, హరీష్ రావు గారు కానీ ఎప్పుడు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే పనిచేసే విధానం ఉందో, ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము, ₹1 వృధా కాకుండా, అవినీతి జరగకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వంలో పెట్టే ప్రతి పైసా ఎంత వీలైనంత త్వరగా ఆల్మోస్ట్ కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ మీద ఖర్చు పెట్టి రైతులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఏ కేటగిరీ, B1 కేటగిరీ, B2 కేటగిరీ డివైడ్ చేసి ఒక పద్ధతిగా బడ్జెట్ ఒక పద్ధతిగా ఈ మనం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విషయంలో ఒక స్ట్రీమ్ లైన్ చేయగలిగింది అధ్యక్ష. అధ్యక్ష, స్ట్రీమ్ లైన్ అంటే ఇది మామూలు స్ట్రీమ్ లైన్ చేస్తానికి ఎందుకు టైం పడుతుందంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఒక నియంతలాగా పరిపాలించిన కేసీఆర్ గారు, వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ మంత్రులు చేసిన విధ్వంసం మామూలు విధ్వంసం కాదు అధ్యక్ష. దేశంలో కూడా ఏ ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ఈ విధమైన నిర్ణయాలు తీసుకొని, వాళ్ళకి ఎట్లా కరెక్ట్ అనిపిస్తే అట్లా నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాన్ని, ఆర్థిక పరిస్థితిని మొత్తం భయంకరంగా, అధ్వానంగా, సంక్షోభంలో నెట్టే విధంగా వాళ్ళ నిర్ణయాలు ఉన్నాయి అధ్యక్ష. కానీ గవర్నమెంట్ వచ్చింది, బాధ్యత ఉంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, ప్రజల పార్టీ. ఈ ప్రజాప్రభుత్వం ఏ విధంగా సరే ఇచ్చిన మాట కట్టుబడి ఈ పేదలకు అండగా ఉండాలి, ఇచ్చిన హామీ నెరవేర్చాలన్న సంకల్పంతో ముందుకు పోతుంది. కానీ నిజంగా ఇది ఒక ముళ్ళ కిరీటం లాంటి
ఇటువంటి సిచ్యువేషన్ అధ్యక్ష ఈరోజు మన బడ్జెట్ వాళ్ళు చేసిన అప్పులకు మిత్తి అసలు కట్టుకుంటూ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ మళ్ళీ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది మామూలు విషయం కాదు. కానీ ఒకటే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా, కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల ప్రాజెక్టు 3 సంవత్సరాల కంప్లీట్ చేసిన అధ్యక్ష. అదే కాళేశ్వరం కంటే ముందు 10 ఏళ్ల కంటే ముందు స్టార్ట్ చేసిన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము మా డిండికి మాత్రం డబ్బులు లేవు, ప్రాజెక్టు కంప్లీట్ కాలేదు. మరి అది ఎట్లా కంప్లీట్ అయింది, ఇది ఎట్లా కంప్లీట్ కాలేదు? మరి ఈ ప్రాజెక్టులో పాలమూరు రంగారెడ్డి ఈ ప్రాంత ప్రజలు, నల్గొండ ప్రజలు, మునుగోడు ప్రజలు, దేవరకొండ ప్రజలు ఏం అన్యాయం చేసిండ్రు, ఏ పాపం చేసిండ్రు? తెలంగాణ ఉద్యమం లేరా? తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి పదవినే త్యాగం చేసిండు. పార్లమెంట్ సభ్యులుగా నేను పార్లమెంట్లో కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చినాం. మరి ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే మాట్లాడాల్సిన, శాసనసభ్యునిగా మాట్లాడాల్సిన బాధ్యత నా మీద ఉంది అధ్యక్ష. ఈ ప్రాంతంలో ప్రాజెక్టుల పేరు మీద వివక్ష, నార్త్ తెలంగాణ ఒకటి, సౌత్ తెలంగాణ ఒకటి, మహబూబ్ నగర్ అని, నల్లగొండ అని చెప్పి మాట్లాడడం కరెక్ట్ కాదు అధ్యక్ష. దేవరకొండ నియోజకవర్గం, మున్గోడు నియోజకవర్గం, ముఖ్యంగా మున్గోడు నియోజకవర్గం ఉన్న ఫ్లోరైడ్ ప్రపంచంలో ఎక్కడ లేదు అధ్యక్ష. తాగునీరు, సాగునీళ్ళల్లో మొత్తం మనుషులను చూస్తే అర్థమవుతుంది అధ్యక్ష. మరి అటువంటి నియోజకవర్గం గత కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి, అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నది కాబట్టి మరి ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఈ ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తారని చెప్పి నేను మీ ద్వారా ముఖ్యంగా బట్టి విక్రమార్క గారి అధ్యక్ష, ఆయన ఖమ్మం జిల్లాకు 3 మంత్రులను తెలుసు, 3 అధ్యక్ష. ఏమొచ్చినా అక్కడికే పోతున్నాయి అంటారు బయట టాకు. ఏదొచ్చినా అధ్యక్ష అనే ఏదొచ్చినా అంటే మేము అధ్యక్ష ఒక మాట అధ్యక్ష, ఈ తెలంగాణ ఉద్యమం నడిచింది 60 ఏళ్ల పోరాటం ఈ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం. తెలంగాణ ప్రజలు కోరుకుంది ఆకలినైనా తట్టుకుంటారు, ఆకలినైనా చంపుకుంటారు, ఆకలికైనా ఓర్చుకుంటారు, కానీ ఆత్మ గౌరవం కోసం బతుకుతారు అని చెప్పి ఈ తెలంగాణ ఉద్యమం నడిచింది అధ్యక్ష. మేము శాసనసభ్యులం ఎంతో మంది తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు మా సొంత పార్టీని ఎదిరించి కూడా పార్లమెంట్లో తెలంగాణ గొంతు వినిపించి తెలంగాణ తీసుకొచ్చినాం అధ్యక్ష. మాకుండదా అధ్యక్ష? మమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు, మాకు ఓటేసి గెలిపించిన ప్రజలు, ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు వాళ్ళు అడుగుతుంటే వాళ్ళకు న్యాయం చేయాల్సిన బాధ్యత శాసనసభ్యునిగా నా మీద ఉండదా అధ్యక్ష? ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు, నన్ను కొడంగల్ ప్రజలు గెలిపిస్తే నేను ముఖ్యమంత్రి అయినా కొడంగల్ చేసుకుంటా అన్నప్పుడు ఒక శాసనసభ్యునిగా రాజగోపాల్ రెడ్డికి కూడా ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత నాకుంది కదా అధ్యక్ష. నేను అదే అడుగుతున్నా అధ్యక్ష. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఫుల్ హుజూర్ నగర్ మొత్తం, హుజూర్ నగర్ లో ఎకరా భూమికి సాగునీరు అధ్యక్ష. హుజూర్ నగర్ లో ఎకరానికి చిన్న లిఫ్ట్లు 5,000 ఎకరాలంటే ఒక లిఫ్ట్ పెడతారు అధ్యక్ష. మాకు లిఫ్ట్ లేదు, కాలువ లేదు, రిజర్వాయర్ లేదు, చెరువు లేదు, కుంట లేదు. ఏమనాలి అధ్యక్ష? మేము మునుగోడు నియోజకవర్గ ప్రజలు నన్ను ఎన్నుకున్న ప్రజలకు ఏం చెప్పాలి అధ్యక్ష? మాట్లాడే చేత కాదా నాకు? లేదంటే నేను ఏమన్నా ప్రలోభాలకు లొంగే వ్యక్తినా? ఎవరన్నా బెదిరిస్తే భయపడే వ్యక్తినా? దేనికి భయపడని వ్యక్తిని, ప్రలోభాలకు లొంగని వ్యక్తిని మన ప్రభుత్వం ఉండి శాసనసభ్యునిగా నా ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే నేను మాట్లాడకుండా ఉండడం నేరం అధ్యక్ష. నేను ఒకవేళ నేను ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు ఈ పదవిలో ఉండడానికి అనర్హం అధ్యక్ష. నేను 2.5 సంవత్సరాలు అయింది అధ్యక్ష. ఈ ఒక్కరోజు కాదు, 2.5 సంవత్సరాలు అయింది అధ్యక్ష. 2.5 సంవత్సరాలతోటి 2.5 సంవత్సరాల నుంచి బాధపడుతూ మనోవేదన చెందుతూ ఈరోజు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడుతున్నా. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం చేసే విషయంలో మంచి పనులు చేసి ప్రభుత్వం చేసే విషయంలో మా బట్టి గారు మిమ్మల్ని మెచ్చుకుంటున్నాం. మీకు తొందర నేనేం భయం. మాకు ఒకటే అధ్యక్ష,
राजगोपाल रेड्डी साहब, तेलंगाना ప్రభుత్వం राजगोपाल रेड्डी साहब 1 मिनट में कंप्लीट करिए. ఒకటి అయిపోగా ఆర్ఎన్బి సబ్జెక్టు. తెలంగాణ ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం. ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, బట్టి విక్రమార్ గారి నాయకత్వంలో ప్రాంతాల మీద, నియోజకవర్గాల మీద వివక్ష చూపకండి. అందరిని సమానంగా చూడండి. అందరూ మీ పిల్లలు అనుకోండి, మీ తమ్ముళ్ళు అనుకోండి, వాళ్ళు కూడా తెలంగాణ ప్రజలే అనుకోని అన్ని నియోజకవర్గాల వాళ్ళ మీద శ్రద్ధ పెట్టి ప్రయారిటీ బేసిస్లో ఇంపార్టెన్స్ చూసి ఎక్కడైతే కరువు ఉందో, పీడిత ఉందో అక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేసి అభివృద్ధికి నిధులు ఇచ్చి పనులు ఆగకుండా చేయమని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష లాస్ట్ అధ్యక్షగా అన్నిటికంటే నాకేం అవసరం లేదు అధ్యక్ష. అధ్యక్ష లేదు పద్రమింది అధ్యక్ష. బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే 1000 రెట్లు పారదర్శకంగా నిజాయితీగా పనిచేస్తుంది అధ్యక్ష. అందులో ఎటువంటి అనుమానం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ కానీ నిర్ణయాలు కానీ లేదు వెంకన్న కరెక్ట్ చెప్పిన సోదరుడు వెంకటరెడ్డి గారు చెప్పడం, ఆయన బ్రాహ్మణ వెల్లంలో ఉదయ సముద్రం ప్రాజెక్టు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి నాకు మంత్రి పదవి లేకున్నా పర్వాలేదు ఉదయ సముద్రం ప్రాజెక్టు ఇచ్చి నల్గొండ, మునుగోడు, నకరికల్ నియోజకవర్గాలకు 1,00,000 ఎకరాలకు సాగునీరు కావాలని 714 కోట్లతోటి ఉదయ సముద్రం ప్రాజెక్టు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో శాంక్షన్ చేసిన అధ్యక్ష. 2004 to 2014 రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా ఉద్యమ సమయంలో కూడా 90% వర్క్ కంప్లీట్ చేసిన అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కానీ 2014 నుంచి 24 వరకు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వము 10% వర్క్ కంప్లీట్ చేయకపోవడం వల్ల మొన్న మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రిజర్వాయర్లకు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సోదరుడు వెంకటరెడ్డి గారు, మన ఇరిగేషన్ మంత్రి గారు సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి గారు అందరూ వచ్చి ఆ రిజర్వాయర్ నింపారు అధ్యక్ష. మీ ద్వారా మీకు కోరుకునేది ఏంటంటే ఉదయ సంవత్సరం ప్రాజెక్టు కంప్లీట్ అయ్యి రిజర్వాయర్ కంప్లీట్ అయింది, కానీ కాలువలు కంప్లీట్ కాలేదు, పొలాలకు నీళ్ళు రావట్లేదు. ల్యాండ్ ఎక్విజిషన్ R&R పేమెంట్ లేదు, కెనాలకు టెండర్లు పిలవలేదు, పనులు కాలేదు. ఇప్పుడు సంవత్సరం అయింది అడుగుతున్నారు. కాబట్టి తొందరగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మీ ద్వారా ఏంటంటే ఉదయ సముద్రం ప్రాజెక్టు సంబంధించిన కాలువలు కంప్లీట్ చేసి, ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ చేసి, నిధులు ఇచ్చి 1,00,000 ఎకరాలకు మునుగోడు, నకరికల్, నల్గొండ నియోజకవర్గాలకు వెంటనే నీళ్లు ఇవ్వాలని చెప్పేసి మీరు ఏ కేటగిరీలో పెట్టుకోలేదు. మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ కేటగిరీలో ఉదయ సముద్రం లేదు, దయచేసి దాన్ని ఏ కేటగిరీలో చేర్చాలని చెప్పి మీ ద్వారా అధ్యక్ష నేను మంత్రి గారిని కోరుకుంటాను అధ్యక్ష. ఇక లాస్ట్ పాయింట్ అధ్యక్ష, 1 minute అంతే, ఓన్లీ 1 minute లాస్ట్. ఈ ఫైనల్గా మా సోదరుడు వెంకటరెడ్డి గారి R&B శాఖకు సంబంధించిన అధ్యక్ష, మన తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హైవే 5,000 కిలోమీటర్లు, R&B 30,000 కిలోమీటర్లు, పంచాయతీరాజ్ 70,000 కిలోమీటర్లు, అర్బన్ రోడ్స్ దాదాపు 10,000 కిలోమీటర్లు ఉన్నాయి అధ్యక్ష. అర్బన్ రోడ్స్ అంటే మన హైదరాబాద్ సిటీలో మున్సిపాలిటీలు అన్నీ కలిపి ఈ మధ్యన ఒక మంచి పథకం ద్వారా హ్యామ్ రోడ్స్ అని తీసుకొచ్చిన అధ్యక్ష మన ప్రభుత్వం సోదరుడు వెంకటరెడ్డి గారు నాయకత్వంలో. హ్యామ్ రోడ్స్ అని చెప్పి హైబ్రిడ్ అన్విటీ మోడల్లో జనరల్గా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు టెండర్లు పిలిచారు అధ్యక్ష. హ్యామ్ రోడ్స్ దాదాపు ఈ మధ్యన ఈ హ్యామ్ రోడ్స్ ఒక 34 ప్యాకేజీలు దాదాపు 5-6 వేల కిలోమీటర్లు టెండర్లు పిలిచిన అధ్యక్ష. నేను మీ ద్వారా ప్రభుత్వానికి సూచన చేయదలుచుకున్న అధ్యక్ష ఈ విషయంలో. ఈ జనరల్గా R&B రోడ్స్ హ్యామ్ రోడ్లు పిలిచినప్పుడు ఆ కనెక్టివిటీ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అధ్యక్ష. ఎందుకంటే ఈ జిల్లా నుంచి మండలాలకు ఉండాల్సిన ఈ R&B రోడ్ల విషయంలో కొన్ని రోడ్లు మీరు అన్నిటికన్నా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉంది అధ్యక్ష. కొన్ని రోడ్లు ఇంపార్టెంట్ రోడ్లల్లో ఒకప్పుడు చేసిన రోడ్లు కాబట్టి బ్లైండ్ టర్నింగ్స్ ఉంటాయి అధ్యక్ష, బ్లాక్ స్పాట్స్. ఇప్పుడు హ్యామ్ రోడ్ పిలిచినప్పుడు ఇన్ని ప్యాకేజ్ పిలిచినప్పుడు ఎక్కడ కూడా మీరు ల్యాండ్ ఎక్విజిషన్ పెట్టలేదు. ల్యాండ్ ఎక్విజిషన్
మీరు 7 మీటర్ రోడ్డు నల్గొండ టు చౌటుప్పల్ వయా మునుగోడు పోతుంది, 7 మీటర్ 10 మీటర్ చేస్తుండ్రు. చాలా ఊర్లునే మధ్యన, ఆ ఊర్లలో ఇండ్లు పోతాయి, ఎక్స్ట్రా ల్యాండ్ తీసుకోవాలి. ఆర్ఓడబ్ల్యూ రైట్ ఆఫ్ వే అని ఆర్ఓడబ్ల్యూ మీరు డిక్లేర్ చేసేసిండ్రు ఆర్ఓడబ్ల్యూ లోపల. కానీ ఆర్ఓడబ్ల్యూ చేసిన దగ్గర బ్లైండ్ టర్నింగ్స్ ఉన్న దగ్గర ఇటుపక్క అటుపక్క పొలాలు ఉంటాయి. ఇప్పుడు మనం దాన్ని ఇప్పుడు ఇంత హ్యామ్ రోడ్లు చేసేటప్పుడు జియోమెట్రికల్ డెవలప్మెంట్ అనేది ఇంప్రూవ్మెంట్స్ అనేది చేయాల్సిన అవసరం ఉంది. జియోమెట్రికల్ ఇంప్రూవ్మెంట్ చేయకుండా హ్యామ్ రోడ్స్ ఎట్లా ఇస్తున్నామంటే ఎగ్జిక్యూషన్ ప్లస్ 15 years మళ్ళీ మెయింటెనెన్స్ కూడా పెడుతున్నాం దాంట్లో. ఇప్పుడు ఇంత కష్టపడి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు యాక్సిడెంట్ స్పాట్స్ని గుర్తించి కొన్ని 100 యాక్సిడెంట్ స్పాట్స్ ఉంటాయి అధ్యక్ష. నా నియోజకవర్గంలో ఒక 100 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నావు, నువ్వు బ్లైండ్ టర్నింగ్స్ స్ట్రేట్ చేయాలి. ఒకప్పుడు వేసిన రోడ్లనే ఇప్పుడు వేస్తున్నావు. ఇప్పుడు స్ట్రేట్ చేయాలంటే ఆ రైతులు ఒప్పుకోరు. నీకు ఆర్ఓడబ్ల్యూ డిసైడ్ అయిపోయింది రైట్ ఆఫ్ వే ఇంతే, అందులో అదే రోడ్లకి వెళ్ళి చేసుకుంటూ పోతారు. ఇప్పుడు మనం దాన్ని స్ట్రేట్ చేయాలి, జియోమెట్రిక్ ఇంప్రూవ్మెంట్ చేయాలి. కాకపోతే అధ్యక్ష ఇది చాలా రోడ్ అధ్యక్ష ఒక్కడే నిమిషం అయిపోయింది లాస్ట్ 1 minute అధ్యక్ష. ఇది రోడ్ సేఫ్టీ అనేది నిన్న మీరు ఒక చూసిన అధ్యక్ష, ఒక్క నిమిషం మన దామోదర్ నరసింహారావు ఒక్కటి నిమిషం అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ రోడ్ సేఫ్టీ. రోడ్ సేఫ్టీ విషయంలో నేను ఈరోజు మార్నింగ్ పేపర్లో చదివిన అధ్యక్ష, సంగారెడ్డి దగ్గర ఒక ఈనాడు పేపర్ల పొద్దున వచ్చింది, 7 గంటలకు చదివిన అధ్యక్ష. ఒక యువతి ఒక మహిళ 2 పిల్లల్ని బలవంతంగా చంపి తన ఆత్మహత్య చేసుకుంది. కారణం ఏంటంటే తన భర్త కొద్ది కాలం క్రితం యాక్సిడెంట్లో చనిపోయాడు. ఈరోజు మార్నింగ్ పేపర్లు వచ్చింది అధ్యక్ష, చదివిన. అది ఎవరు తప్ప అధ్యక్ష? మనము 90% యాక్సిడెంట్స్ హ్యూమన్ ఎర్రర్ తోటే అవుతున్నాయి. హ్యూమన్ ఎర్రర్, తాగి డ్రైవింగ్ చేయడమా, హెల్మెట్ పెట్టుకోకపోవడమా, ర్యాష్ డ్రైవింగ్ చేయడమా, అటువంటి కారణాలతో. రెండో ఏంటి, ఆ యాక్సిడెంట్స్కి అవకాశం ఇచ్చే విధంగా ఆ రోడ్స్ ఉండడము, కరెక్ట్ రోడ్స్ లేకపోవడం, స్పీడ్ బ్రేకర్ పెట్టడం, సిగ్నల్స్ పెట్టుకోవడం, ఇవన్నీ రకాలు. కాబట్టి సోదరుడు వెంకటరెడ్డి గారికి, మంత్రివర్యులకు మీ ద్వారా హ్యామ్ రోడ్స్లో సేఫ్టీ ఆస్పెక్ట్లా చేయబోయే హ్యామ్ రోడ్స్ మొత్తం 100% సేఫ్టీ ఆస్పెక్ట్కి తీసుకొచ్చిన తర్వాతనే ఆ కాంట్రాక్టర్తో ఒప్పందం చేయండి. ఇంకోటి అధ్యక్ష, ఈ హ్యామ్ రోడ్స్లో నేను ఒక స్టడీ చేసిన, ఇండిపెండెంట్ ఇంజనీర్స్ని ఫస్ట్ థర్డ్ పార్టీ కన్సల్టెంట్ని అపాయింట్ చేయాలి హ్యామ్ రోడ్స్ ఇవి. ఎందుకంటే నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కాబట్టి మా కంపెనీ పెద్ద రోడ్ చేసింది అధ్యక్ష. అరుణాచల్ ప్రదేశ్లో 250 కిలోమీటర్ రోడ్ చేసింది మా కంపెనీ. ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కాబట్టి పెద్ద హ్యామ్ రోడ్స్కి ఏంటంటే ఇండిపెండెంట్ ఇంజనీర్స్ అని ఉంటారు, వాళ్ళని మనం ప్రభుత్వం అపాయింట్ చేయాలి థర్డ్ పార్టీ కన్సల్టెంట్ లాగా. అపాయింట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అగ్రిమెంట్ అయ్యే లోపే వాళ్ళ ఇండిపెండెంట్ ఇంజనీర్ అపాయింట్ అయి ఉండాలి ఆ ప్రాజెక్ట్కి. అయితే ఏం చేస్తాడు, అగ్రిమెంట్ అయినప్పటి నుంచి ఆ కాంట్రాక్టర్ తోటి ఒక క్వాలిటీ రోడ్ని కన్స్ట్రక్షన్ చేయించే బాధ్యత, దాన్ని సర్టిఫై చేసి ఒక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ పిఎంసీ లాగా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ లాగా దగ్గరుండి కట్టించి ఆయన సర్టిఫై చేస్తే మనం పేమెంట్ ఇస్తాం. కాబట్టి ఈ హ్యామ్ రోడ్స్కు ఇమీడియట్గా మీరు టెండర్లు పిలిచి ఫస్ట్ ఇండిపెండెంట్ ఇంజనీర్లు అపాయింట్ చేయండి. ఆల్రెడీ మీరు టెండర్లు పిలిచిండ్రు, 34 ప్యాకేజ్ కాంట్రాక్టర్ టెండర్లు పార్టిసిపేట్ చేసిండ్రు. డబ్బులు గవర్నమెంట్ 40% ఇస్తే 60% వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కాబట్టి హ్యామ్ రోడ్స్ విషయంలో మనం జాగ్రత్తగా లేకపోతే, మీ ద్వారా మంత్రి గారికి సోదరులకు చెప్పేది ఏంటంటే, ఇండిపెండెంట్ ఇంజనీర్ కరెక్ట్ లేకపోతే కాంట్రాక్టర్ ఎక్స్ప్లాయిట్ చేసి వేల కోట్ల రూపాయలు క్లెయిమ్ చేసే అవకాశం ఉంది, క్లెయిమ్ బిల్డప్ చేస్తారు వాళ్ళు. అందుకనే స్టార్టింగ్ నుంచే ఇండిపెండెంట్ ఇంజనీర్ ఆధ్వర్యంలోనే మనం హ్యామ్ రోడ్స్ పనిచేస్తే సక్సెస్ అయింది తప్పితే దేశంలో ఎక్కడ కూడా అదర్ దెన్ సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ హైవే తప్పితే NHI తప్పితే స్టేట్ గవర్నమెంట్లు ఎక్కడ కూడా హ్యామ్ రోడ్స్ పిలవలేదు. ఇది ఈ మోడల్ సక్సెస్ కావడం అంత ఈజీ కాదు. మీరు టెండర్లు పిలిచిండ్రు, కానీ ఆ టెండర్లు పిలిచిన తర్వాత పిలిచిన టెండర్ ప్రకారం ఆ రోడ్ చేయాలంటే ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి. కాబట్టి హ్యామ్ రోడ్స్ విషయంలో కూడా సోదరుడు వెంకటరెడ్డి గారికి కూడా ఒక్కసారి మళ్ళీ ఆలోచన చేసి రివ్యూ మీటింగ్ చేసి, నాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అవసరమైతే నేను ఇంజనీర్లతో నేను కూడా మాట్లాడతా కాబట్టి నాకు కూడా ఒకసారి నేను కూడా ఇన్పుట్స్ ఇస్తాను కాబట్టి మళ్ళీ ఒక్కసారి ఆలోచన చేసి ముందుకు తీసుకుపోవాలని చెప్పి తెలియజేస్తూ, ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా సరే మాలాంటి వ్యక్తులు ప్రజల పక్షాన అన్ని విషయాలు ముందుకు కాకపోతే ఒకటే ఏంటంటే పేమెంట్లు రిలీజ్ చేయండి అని చెప్పి చెప్తున్నా. మీకు